హాయ్ ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూడగానే అర్థమై ఉంటదండి. అవును, సమ్మర్ షాపింగ్ డీమార్ట్‌లో ఎంత సేవ్ చేశామో, ఎంత ఖర్చయిందనేది మీరు తప్పకుండా చూడాలి. మేము ఎలాంటి వస్తువులనేవి డీమార్ట్ నుండి తీసుకున్నామో మీరు లాస్ట్ వరకు వీడియోని చూడండండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి వీడియోని. సో, ఇప్పుడైతే మేము ఖమ్మంలో ఉన్న డీమార్ట్‌కైతే షాపింగ్‌కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెమ్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్‌గా ఉంటుంది కాబట్టి, పిల్లలు గూడా ఇంట్లో బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ షాపింగ్‌కెళ్ళాము. మరి అక్కడ మేము ఎలాంటి ఐటెమ్స్ తీసుకుంటున్నామనేది చూడాలి. ఎంటర్ అయ్యాం. ఫస్ట్ అయితే మేము కూల్ డ్రింక్ సెక్షన్‌లోకి వెళ్ళాము. ఇక్కడ ప్రతి ఒక్క స్ప్రైట్ బాటిల్ మీద ఆఫర్ పెట్టారు. అదే విధంగా మజా, నెక్స్ట్ థమ్స్ అప్ ఇవన్నీ తీసుకున్నాము. పిల్లలు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అలా వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఈ సమ్మర్ హీట్‌ని తగ్గించాలంటే ఈ కూల్ డ్రింక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఈ సెక్షన్‌లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్‌లు కూడా చాలా వరకు తీసుకున్నాం. ఎందుకంటే ఐస్ క్రీము పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి ఐస్ క్రీమ్ కూడా వేసేసాము. ఈ విధంగా కౌంటర్ ఉంది చూడండి. ప్రతి ఒక్క దానిపైన ఆఫర్, ఆఫర్, ఆఫర్ అనేసే ఉంది. సో, అందుకోసమని ఈ కౌంటర్ నుంచి నెక్స్ట్ సెక్షన్‌లోకి వెళ్తున్నాము. అది స్నాక్స్ పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ అవి కూడా పిల్లలు ఎంతో ఇష్టపడతారు కాబట్టి అవి లేకపోతే ఎలా ఉంటుంది. అందుకోసమనే నెక్స్ట్ ఈ స్నాక్స్ తీసుకుందామని వచ్చాము. దీంట్లో బాబు తినేటువంటి బిస్కెట్స్, అదేవిధంగా పాప తినేటివి, అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఇద్దరికి నచ్చేటువంటి మంచి మంచి డైరీ మిల్క్ చాక్లెట్, మంచ్, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లు, ఇలాంటివన్నీ కూడా తీసేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి కొంచెం బోరింగ్గా ఫీల్ అవ్వకుండా అప్పుడప్పుడు అవి ఇవి తింటారని చెప్పేసి తీసుకున్నాము. మరి మా పిల్లలే కాదండి, డీమార్ట్లో చూడండి అందరి పిల్లల్ని తీసుకొని వచ్చారు. యాక్చువల్గా మీకు 3కి వెళ్ళిన వాళ్ళం 7 అయిందంటే మీరు చూడాలి. ఎందుకంటే మొత్తం ఫుల్ ఏసీ ఉంటుంది, చల్లగా. ఇక బయట వాతావరణంతో పోలిస్తే లోపల చల్లగా ఉంటుంది కాబట్టి టైం పాస్ అవుతుంది. నెక్స్ట్ మనము ఏదో అనుకుంటున్నాం కదా, దానికి డబల్ కొనేస్తూ ఉంటాం. అంటే చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కొన్ని చిప్స్, స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా తీసేసుకున్నాము. వాటితో పాటుగా కొన్ని కేక్ పీసెస్, డ్రై ఫ్రూట్స్ లైక్ జీడిపప్పు, బాదం పప్పు అలాంటివి తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయండి. మరి ఈ సమ్మర్‌లో పిల్లలు ఎటు ఎళ్ళరు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి అవి కొంచెం వాళ్ళు తినుకుంటూ ఉంటారు అన్న ఇంటెన్షను. సో, దాంతో పాటుగా హనీ, కొన్ని డేట్స్ అలాంటివి కూడా కంప్లీట్‌గా తీసేసుకున్నాము. అంటే స్నాక్స్‌కి సంబంధించినయి అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లీనింగ్ ఐటెమ్స్‌కొచ్చాము. ఈ సెషన్‌లో ఏంటంటే మాకు కావాల్సినటువంటి కంఫర్టు, హార్పిక్ లిక్విడ్, ఇలాంటి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ సోప్స్, అండ్ నెక్స్ట్ వెసల్స్ క్లీన్ చేయడానికి కొన్ని విమ్ సోప్స్ అలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక మొత్తం ఇంట్లో ఏదైతే అవసరమవుతాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి కూడా మనం. కాబట్టి అవి కూడా తీసేసుకున్నాము. ఇంకా మీరే చూడొచ్చు ఎంతమంది జనాలు ఎలా ఎలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే బాగా కూల్ ఉండటం వల్ల జనాలు కూడా అందులోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆఫర్స్ చూడండి చాలా వరకు తగ్గింపు ఉన్నాయి. అంటే ఒక రూ. 75ది ఒక రూ. 50కి రావడం. అలా ఉన్నాయి. డీమార్ట్ అంటేనే చీప్ అండ్ బెస్ట్ అని అందరికీ తెలుసు. సో, మనము ఎంత తీసుకోవాలో అంతకి రెట్టింపే తీసుకుంటాము. దట్టు మళ్ళీ రాము గదా! మంత్లీ వన్స్ అంటే బడ్జెట్ రేంజ్‌లోనే మనం అన్నీ గూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్కిన్ కేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇట్లా లైక్ సోప్స్, ఇక్కడ ఏ సోప్స్ సంతూర్ గాని, ఇక్కడ మెడమిక్స్, నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అవి తీసుకున్నాక టూత్ పేస్టు, షాంపూస్ ఇలాంటివన్నీ గూడా ఇక ఏదైతే మన స్కిన్ కేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. ఇక్కడ కొన్ని షాంపూలు అవి తీసుకున్నారు. ఇంకా నాతో పాటు పిల్లలు గూడా ఉన్నారు గాబట్టి వాళ్ళు కూడా మేము అన్నీ తీసుకుంటా ఉంటే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సో, మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకైతే చూడండి. దాంతో పాటు మేము కొన్ని సోప్ బాక్సెస్ అవి గూడా తీసుకున్నాం. మాతో పాటు మిగతా వాళ్ళు గూడా తీసుకుంటున్నారు చూడండి. సో, అట్లనే ఇంట్లో అంటే ప్లాస్టిక్ వేర్ కొన్నాను. ఇంట్లో బాగా యూజ్‌ఫుల్ అయినటువంటి ప్లాస్టిక్ వేర్, డస్ట్ పాన్ అట్లాంటివి కొన్ని కూడా తీసుకున్నానండి. ఎందుకంటే మనం కూడా ఎంతసేపు ఉండి బోరింగ్‌గా అనిపిస్తది కాబట్టి ఇక ఈ ప్లేస్‌కొస్తే మాత్రం అసలు నేను ఏమి వదలననుకోండి. దీంట్లో ఏందంటే ఇక్కడ ఎగ్ సేవ్ బాక్స్ అని ఒకటి అనిపించింది. అది పోయినసారి వచ్చినప్పుడు డీమార్ట్‌లో చూసాను. ఈసారి చూస్తే అమౌంట్ అనేది నాకు చాలా తక్కువ అనిపించింది. ఇక పాప, సారేమో వాళ్ళు కూడా టైమ్ పాస్ చేస్తున్నారు మరి. ఇగ ఇదేనండి నేను చెప్పిన బాక్స్. ఇక్కడ చూడండి ఎంత రేట్ ఉందనేది. రూ. 89 ఉంది గదా! అది రూ. 50కే వస్తుంది. అంటే ఇంక అంత చీప్‌గా వచ్చినప్పుడు నేను తీసుకోకుండా ఎలా ఉంటాను. కాబట్టి అది కూడా తీసేసుకున్నాను. ఇక ఈ టప్పర్‌వేర్ బాక్సెస్ అనేవి నేను ఎప్పుడు చూస్తా ఉంటాను. ఇంట్లో ఏదన్నా మనం పప్పులు అలాంటివి పోసుకోవడానికి బాగా ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నాను. ఇక స్పూన్స్ అయితే మనం ఇంట్లో 20, 30 స్పూన్లు ఉన్నా కూడా సరిపోవన్నట్టు. కాబట్టి మళ్ళీ పాప కొన్ని స్పూన్లు తీసుకుంటా అని చెప్పేసి అడిగింది. స్టీల్ బేబీ స్పూన్స్. సో, ఈ బాటిల్ సెషన్‌కి వచ్చామండి. ఇక జనాలు మాతో పాటు వాళ్ళు కూడా చూడండి ఎలా చూస్తున్నారు. సో, ఇక్కడ కూడా కొన్ని బాటిల్స్ అనేవి నార్మల్‌గా ఉండాలి గదా అని చెప్పేసి తీసేసుకున్నాము.
దెన్ అక్కడి నుంచి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే ఇక బావ అసలు ఆగట్లేదు. ఏమైనా కొనుక్కోవాలి, ఆడుకోవాలి, బొమ్మలు కావాలి అంటున్నారు. సో టాయ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ సెక్షన్కి వెళ్ళాలని చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పటికీ కూడా ఇంకా ప్లాస్టిక్ వేర్ సంబంధించి మనం పోపు దినుసులు పోసుకునే బాక్సెస్ అలాంటివన్నీ చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఏది కూడా నాకు ఎక్కువ కాస్ట్ అనిపించట్లే, అంత రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి ఇక ఏది వదలకుండా తీసేసుకున్నాను. ఇక వీడైతే మా బుడ్డోడు చూడండి, ఇంకెంతసేపు మమ్మీ మనం పైకి వెళ్తాం బొమ్మలు చూద్దాం అంటుండే. ఎస్, ఇక పాప అయితే ఏమో హెయిర్కి సంబంధించినటువంటి హెయిర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంది. ఇక సంబంధించిన టాయ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయని చూడడానికని 5th ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎక్కువగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆట వస్తువులన్నీ కూడా చూసేశారు. దాంతో పాటుగా నేను కూడా కొన్ని బాబుకి టీ షర్ట్స్ అలాంటివి కాటన్ క్లాత్స్ తీసుకోవాలనుకున్నాను. ఇక టెడ్డీ బేర్ని అయితే అస్సలు వదలట్లేదు. జీరాఫీ అంట, బాల్స్ అంట, వాళ్ళ ఇష్టం. ఇక చాలా వరకు ఇక పిల్లలకి నచ్చిన ప్లేసే ఇదని చెప్పాలి. సో ప్రతి దాని మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంది. నెక్స్ట్ నాకు ఇది కావాలి, పిల్లి కావాలి, నెక్స్ట్ జిరాఫీ కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నాడు. మరి ఏమన్నా తీసుకున్నాడు ఇవంటే అవేం కాదు, వాడికి నచ్చే కార్లు, జీబులు, బస్సులు అలాంటివి. సో అవి తీసుకుందామని చెప్పేసి ఆడుకుంటున్నారు. చూస్తే నాకు కూడా అన్నీ తీసుకోవాలనిపించింది, కానీ ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉంటాయండి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎయ్యో కొన్ని కుప్పలు కుప్పలు తెస్తూ ఉంటాం. ఇక చూడండి దీంతో పట్టాడా, నెక్స్ట్ ఇంకేం చేస్తాడో చూడాలా. మళ్ళీ ఇంకేందో తీసుకున్నాడు, చూపిస్తున్నాడు. తీసుకుంటావా మమ్మీ అంటున్నాడు. ఏం చేస్తాడు, అమ్మో కిస్ చేశాడు. సో ఇక పిల్లలు అంటే వాళ్ళకి ఇది నచ్చింది అది నచ్చింది అని ఉండదు కదా, ఏది పడితే అది తీస్తూ ఉంటారు. ఆడినంతసేపు ఆడారు. ఏమేంటో ఫ్యాన్ అంట, కొంచెం ఊదుతా ఉంటే బబుల్స్ వస్తాయి అని చెప్పేసి అంటుంది. ఈయన 2 కార్లు పట్టుకొచ్చుకుంటున్నాడు. మరి బిల్ ఎంత చేస్తారనేది మీరే చూడండి ఫైనల్లో. నెక్స్ట్ నాకు ఇక్కడ బాయ్స్ టీ షర్ట్స్ అనేవి ఉన్నాయండి. బాబు 3 years షర్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూశాను, చాలా బాగున్నాయి. అవి కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వదలట్లేదు, ఇంకా అసలు ఆ టాయ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్ని వీళ్ళు వదలట్లేదు. ఎందుకంటే వీళ్ళకి డీమార్ట్లో బాగా ఇష్టమైన ప్రదేశం ఏమైనా ఉందా అంటే అది వీళ్ళ ఈ టాయ్స్ ఉన్నటువంటి ఫ్లోర్ అండి. ఈ ఫ్లోర్లో వీళ్ళు ఎక్కడ తప్పిపోయారు అని కూడా మనం ఇక్కడే ఎతుక్కోవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి టాయ్స్, దాంతో పాటుగా ప్యాంపర్స్, బాబుకి కావాల్సినవి కొన్ని టీ షర్ట్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ఈ ఫ్లోర్లో కవర్ చేసేసాము. దెన్ నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇంకేమైనా మర్చిపోయినామా అని చెప్పేసి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ గట్లా ఇంకా పైపైన ఇంకేమైనా మర్చిపోయినామా అని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాము. ఇలా మొత్తానికి మా డీమార్ట్ షాపింగ్ అనేది అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఇక్కడ బిల్లింగ్ అనేది చూడొచ్చు, ఎందుకంటే ఎక్కువైంది కానీ దాంట్లో కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసాము. ఇక పాప ఓవరాల్ లుక్ వేసింది మొత్తం డీమార్ట్ ని, బాగా చెప్పేస్తుంది. అక్కడ లాస్ట్ గా ఒక ఆమె ఉంది, ఆమె అంతా చెక్ చేసింది ఐటమ్స్ అన్ని కూడా. ఈ విధంగా మేము సమ్మర్ లో డీమార్ట్ షాపింగ్ అనేది కంప్లీట్ చేసామండి. ఇక బిల్లు చూస్తారా, చూడండి. ఈ విధంగా 4000 చిల్లర అయితే 1700 చిల్లర మేము సేవ్ చేసుకున్నామండి. ఎంత పని పరిసింది అవి కూడా ఒకసారి మీతో చూపిద్దానని అంటుంది. సరే తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి చెప్పేసి నేను కూడా మళ్ళీ వీటిని ఐటమ్స్ మీకు ఇండివిజువల్గా చూపిస్తున్నాను చూడండి. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూసారు కదా, ఇవ్వండి ఐటమ్స్ అన్ని. స్ప్రైటు, మీరు అంతకుముందు ఆయిల్ ప్యాకెట్స్ అవి ఇవి చూసారు కదా. సో ఇంట్లో కావాల్సిన రిన్ సోపు, కంఫర్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ ఫ్రంట్ లోడ్ లిక్విడ్, నెక్స్ట్ దాంతో పాటుగా హార్పిక్, కొన్ని బాటిల్స్ తీసుకున్నామని చెప్పాము కదా. సో ఈ బాటిల్స్ అండి, అవి 21 రూపీస్ చూపిస్తుంది కాస్ట్. నెక్స్ట్ కొన్ని గ్రెయిన్స్, మనం పోపు దినుసులు వేసుకునే డబ్బా, దాంతో పాటుగా ఎగ్ సేవర్ బాక్స్ ఒకటి తీసుకున్నాం. ఇది బాగుంది, ఓపెన్ చేసి ఎగ్స్ అలా పెట్టుకోవచ్చు. అండ్ డస్ట్ ప్యాన్, కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అని చెప్పాను చూసారా, అందులో ఇవి కొన్ని. వాటితో పాటు మించినటువంటి కొన్ని పౌడర్స్, వాటితో పాటు సోపులు, ఓల్డ్ మైసూర్ శాండిల్, ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎనీవే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇవి మేము తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్. విమ్ సోప్స్, సర్ఫ్ ఎక్సెల్, రెడ్ డాబర్ లాల్ పేస్ట్ ఒకటి, కొన్ని పిన్స్, సోప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ పిన్స్. ఇక పాప చూస్తే అన్నీ వేసిద్దాను కదా ఎప్పుడు డీమార్ట్లకు వెళ్ళినా. సో ఆ విధంగా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, స్పూన్స్ ఇక్కడ 79 రూపీస్ అలా అలా ఉంది చూడండి. దీని మీద మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియో ఎలా చేయాలనేది నాకు అర్థమవుతుంది. ఇవేంటో కోకోకోలా స్మెల్ వస్తున్నాయి. మరి చాక్లెట్స్, మ్యారీగోల్డ్ బిస్కెట్స్, స్ట్రాబెరీ అట, ఇవేంటో బిస్కెట్సే కానీ దీంట్లో క్రీమ్ ఉంటుందని చెప్పారు. సో ఈ విధంగా కేక్ పీసెస్ కొన్ని తీసుకున్నాడు. వాడు చూపిస్తుంటే కూడా వదలట్లే మా వాడైతే.
ఇంకా పాప సమ్మర్ అయినా ఎందుకు వదులుతుంది, ఇక హెయిర్ పిన్స్ ఇవన్నీ కామన్. ఏదో డ్రాయింగ్ బుక్లో ఏందైతే ఉండదు, ఏదో ఫ్యాన్ అట్లా ఫేస్కి పెట్టుకుంటే గాలి వస్తుందని చెప్పేసి ఆన్ చేస్తుంది. ఇదేంటో మళ్ళీ వాటర్ బబుల్స్ వస్తాయని చెప్పింది కదా, 92 రూపీస్ అని ఉంది. నెక్స్ట్ పెన్సిల్, షార్ప్నర్, స్కేలు ఇలాంటివి దీంట్లోనే ఒక 20 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ డైరీ మిల్క్ చాలా కాటన్ అండి, బాగున్నాయి. 149 రూపీస్ ఈచ్. 2 తీసుకున్నాను బాబు కోసమని. చాయ్ బాగున్నాయి, కవర్తో సహా తీసుకున్నాము డీమార్ట్లో. ఎందుకంటే ఆ వెయిట్ అంతా బోయలేం కదా, అన్ని దీంట్లో పెట్టాము. మేడ్ ఆఫ్ ఇక్కడ రీసైకిల్డ్ మెటీరియల్ అని ఉన్నది చూడండి. సో మొత్తానికి డీమార్ట్లో మేము తీసుకున్నటువంటి వస్తువులు అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉంటే డీమార్ట్కి వెళ్ళండి. 4000 చిల్లర అయిపోయింది, 1700 అనేది మేము సేవ్ చేసుకున్నాము. సో మీరు ఈ వీడియో అనేది ఎక్కడో ఒక పార్ట్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా డీమార్ట్కి వెళ్ళని వాళ్ళు ఉంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మనం నార్మల్ చిన్న చిన్న షాప్లో తీసుకోకుండా ఒకేసారి మనం మంత్లీకి కావాల్సినటువంటి గ్లోసరీస్ ప్లస్ ఇలాంటి డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. బాగా ఎండ ఉన్నప్పటికి కూడా, బాగా రద్దీగా ఉన్నప్పటికీ, బిల్ ఇంత అయినప్పటికీ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేసాము. సో ఇదంతా కూడా మీరు కంపల్సరీగా మీరు కూడా నెక్స్ట్ టైం విజిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో